హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మ్ ఫ్రీక్. ఆడదాని వల్ల రామాయణం జరిగింది, ఆడదాని వల్ల మహాభారతం జరిగింది, ఆడదాని వల్ల రాజ్యాన్ని కూలిపోయింది, ఆడదాని వల్ల వరల్డ్ వారే వచ్చింది. ఓకే, కాసేపు మీ మనోభావాలు పక్కన పెడితే నిజమే కదా. ఆ రోజు దశరథ మహారాజు కైకేయి మాట విని రావుణ్ణి అడవిలో పాలు చేస్తే, శూర్పణఖకు జరిగిన నష్టం వల్ల రావణాసురుడు పిక్చర్లోకి ఎంటర్ అయ్యి సీతని ఎత్తుకెళ్ళిపోతే రామాయణం జరిగింది. మరి మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అన్యాయం వల్ల మహాభారతం అయింది. ఇక మనం సోకాల్డ్ కొన్ని రాజ్యాలే చూసాం, ఆడదాని వల్ల రాజ్యాలు పోయినాయని. ఈవెన్ వరల్డ్ వార్ కూడా ఒక ఆడదాని వల్లనే జరిగిందని కొన్ని న్యూస్, కొంత మీడియా ప్రచారం వల్ల మనకు తెలిసిన న్యూస్ అయితే వరల్డ్ వార్ కూడా అలాగే జరిగిందని న్యూస్. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, పానీ అంటే పిఏఎన్ఐ అనే టైటిల్తో వచ్చిన ఒక మలయాళం తెలుగు డబ్బుడ్ మూవీ సోనీ లైవ్లో ఉంది. సో ఈ పానీ మూవీలో కూడా సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నమాట. అంటే ఒక ఇన్సిడెంట్, సూపర్ మార్కెట్లో ఒక లేడీకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల సినిమా స్టోరీ అంతా. సో ఆ ఉమెన్ సెంట్రిక్ సినిమా అని చెప్పొచ్చు. ఉమెన్ సెంట్రిక్ అని కూడా చెప్పలేము. ఆ సూపర్ మార్కెట్లో ఆ లేడీకి జరిగిన సంఘటనతోటి సినిమా అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. బేసిక్గా ఒక ఇద్దరు పోరగాళ్ళు ఆ సిటీలో ఒక దగ్గర పనిచేసి, ఒక సైకిల్ షాప్ దగ్గర పనిచేసి బయటకు వచ్చి డబ్బు తొందరగా సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి, ఏదో ఒకటి చేసేయాలి, అది మర్డర్ అయినా సరే, దొంగతనం అయినా సరే, ఏదైనా సరే అని డిసైడ్ అయిపోయి ఆ ఇద్దరు పోరగాళ్ళు సో ఒక సూపర్ మార్కెట్లో ఎవరైతే ఈ లీడ్ క్యారెక్టర్ జార్జ్ జోజు అనే లీడ్ క్యారెక్టర్ ఉన్నాడో తన వైఫ్ అనమాట అభినయ. మన తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసింది అభినయ. సో మంచి ఇందులో ఈ సినిమాలో కూడా మంచి పర్ఫామ్ చేసింది అనమాట. కొంతవరకే ఉంటుంది రోలు, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అంటే తన రోలే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో సూపర్ మార్కెట్లో తనని టీజ్ చేస్తారనమాట ఈ ఇద్దరు పోరగాళ్ళు. సో అక్కడి నుంచి ఇక స్టోరీ అంతా టర్న్ అయిపోతుంది. వాళ్ళు ఒక మర్డర్ చేయడం, ఆ మర్డర్ పోలీస్ కేసు ఇన్వెస్టిగేట్ జరుగుతూ ఉండడం, అంటే ప్యారలల్గా పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సూపర్ మార్కెట్లో ఈ అభినయ ఇందులో హీరోయిన్గా చేశారు. అభినయకి జరిగిన ఆ సంఘటనతోటి సినిమా స్టోరీ అంతా బాగా థ్రిల్లింగ్గా తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది డ్రామా. సో జార్జ్ జోజునే ఇందులో లీడ్ యాక్టర్ అండ్ తనే డైరెక్టర్ అనమాట. సో మలయాళం సినిమాలు చూస్తే మీకు జార్జ్ జోజ్ ఎవరు అనేది అర్థమైపోతుంది. సో జార్జ్ జోజ్ కూడా ఇందులో సీరియస్ యాక్టింగ్తో చాలా, అంటే బేసిక్గా తను సీరియస్ యాక్టింగ్లోనే చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. సో ఇందులో సీరియస్ యాక్టింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు జార్జ్ జోజు. సో ఆ సూపర్ మార్కెట్లో జరిగిన ఒక ఫైట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో అక్కడి నుంచి సినిమా టర్న్ అవుతుంది. అంటే ఆ పోరగాళ్ళు ఇంకా అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత, అంటే వీళ్ళు టీజ్ చేసిందని తెలుసుకొని, అంటే తన వైఫ్ అభినయ ఈ జార్జ్ జోజు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో తన వైఫ్కి అలా జరిగిందని తెలుసుకొని వాళ్ళని కొట్టిన తర్వాత వాళ్ళు పర్సనల్గా తీసుకొని మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ ఒక్కొక్కరిని చంపుతూ ఉండడం. సో ఇదంతా ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. సో ఈ జార్జ్ జోజుకి లీడ్ క్యారెక్టర్కి ఇదంతా ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ ఒక్కొక్కరిని చంపుతూ ఉంటే వీడికి ఇంకా ఎక్కువ వాళ్ళ మీద గ్రడ్జ్ చేసుకొని, సో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళటము, వాళ్ళని అంటే ఒకనొక టైంలో చంపే ప్రయత్నం చేయడం, మళ్ళీ వాళ్ళు తప్పించుకొని మళ్ళీ వచ్చి వీళ్ళ లీడ్ క్యారెక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కొక్కరిని వాళ్ళు చంపడం అన్నమాట ప్లాన్ చేసి ఆ ఇద్దరు పోరగాళ్ళు. సో తర్వాత మంచి థ్రిల్లింగ్ స్టోరీ అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడైతే ఈ సూపర్ మార్కెట్లో జరిగిన ఆ టీజ్ తర్వాత ఉన్న ట్విస్ట్ కానీ, అంటే తర్వాత ఉన్న థ్రిల్, ఆ తర్వాత మళ్ళీ లీడ్ క్యారెక్టర్ అయిన ఈ జార్జ్ జోజు ఈ పోరగాళ్ళని మళ్ళీ వెంటబడి చేసి ఒక టైంలో కిల్ చేసే ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా మంచి థ్రిల్ వస్తుంది. అండ్ లీడ్ క్యారెక్టర్ అయిన ఈ జార్జ్ జోజు పర్ఫార్మెన్స్ వల్ల కూడా మనకి సినిమా ఇంకా ఇంకా చూసే ప్రేక్షకుడికి అయితే ఎండింగ్ ఎలా, అంటే క్లైమాక్స్ ఎలా ఇవ్వబోతున్నారు అనేది అయితే అనిపిస్తుంది. అంటే క్లైమాక్స్ కూడా రొటీన్ అని చెప్పాను, కానీ
ఓ వావ్ సూపర్ అని చెప్పలేదు కానీ రొటీన్కి డిఫరెంట్గా అయితే క్లైమాక్స్ తీసుకొచ్చారు. సో ఆఖరికి ఆ పోరగాళ్ళనే ఈ లీడ్ క్యారెక్టర్ ఏం చేస్తాడు, చంపుతాడా లేకపోతే ఎలా టర్న్ అవుతుంది అనేది ఇక స్టోరీ అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి సినిమా చూసినంతసేపు థ్రిల్లింగే ఉంటుంది. అంటే ఏదో గొప్పగా ఉంది అని చెప్పాను కానీ చూసే ప్రేక్షకుడికి ఇంకా చూడాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం టర్న్ తీసుకోవద్దు, నెక్స్ట్ ఎలా ఉంటుంది అనే ఒక ఎమోషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది అన్నమాట సినిమాలో. సో అట్లా అంటే ఆ సూపర్ మార్కెట్లో జరిగిన ఆ లేడీకి జరిగిన ఒక సంఘటనను బేస్ చేసుకొని సినిమా స్టోరీ అంతా జరిగిందని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. సో ఈ సినిమాలో మెయిన్ కల్పిట్స్ అయిన ఇద్దరు పోరగాళ్ళు ఆ సూపర్ మార్కెట్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఈ లీడ్ క్యారెక్టర్ తోటి ఉన్న గ్రంచ్తో నెక్స్ట్ ఎలాంటి టర్న్స్ ఉంటాయి సినిమాలు అనేది చూసే ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ అనమాట. ఒక మంచి థ్రిల్లర్. సో యూ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ స్టోరీ. మెయిన్గా జార్జోజు లీడ్ క్యారెక్టర్తో ఆ ఇద్దరు పొరగాలతో ఉన్న చేజింగ్ కానీ, ఆ సూపర్ మార్కెట్లో జరిగిన ఫైట్ కానీ, అండ్ లాస్ట్లో ఒక క్లైమాక్స్లో ఒక ఫైట్ కానీ, ఇవన్నీ కూడా మంచి థ్రిల్లింగ్ అనిపిస్తాయి. అంటే చాలా బాగా డైరెక్షన్ అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కొన్ని సీన్స్ చెప్పాలంటే లీడ్ క్యారెక్టర్తో ఉన్న ఫ్రెండ్ క్యారెక్టర్ది కూడా కొన్ని సీన్స్ బాగా అనిపించడం. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్తో పాటు ఒకరిద్దరు రౌడీస్ ఉంటారు. సో వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించడం. అండ్ ఈ లీడ్ క్యారెక్టర్ అయిన జార్జోజు మదర్ కూడా ఒక డిఫరెంట్ రోల్ అనమాట, అది ఒకటి. అండ్ అభినయ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో ఇట్లా కొన్ని అంటే ఇంకోటి చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్, ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక సైడ్ ఒక మర్డర్ చేస్తారన్నమాట ఈ ఇద్దరు పోరగాళ్ళు. ఆ మర్డర్ కేసుని పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ప్యారలల్గా మళ్ళీ ఈ టీజ్ చేసిన సంఘటన నుంచి ఇంకొక స్టోరీ, ఇట్లా రెండు క్లబ్ చేస్తూ సినిమా తీసుకెళ్ళడం వల్ల ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట సినిమా అంతా. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో అందుకనే నాకు నచ్చిందంటే ఇదేం కొత్త మూవీ కాదు, 2024లో వచ్చిన మూవీ. బట్ ఈ మధ్య కొంచెం ట్రోల్ అవుతుంది సినిమా క్లిప్స్ కానీ అవన్నీ. సో అందుకని ఇంట్రెస్టింగ్ ఉంది, మీకు కూడా నచ్చుతుంది అనుకొని ఈ రివ్యూ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ. సో ఇది ఈరోజు పాని అనే మలయాళం తెలుగు డబ్డ్ మూవీ. సో మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.